కాక జీవన తొలి సంధ్య అనుదినమన్న అని యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా మరి క్షేమకరంగా గడిచిందని, మీ యొక్క కుటుంబాలు క్షేమకరంగా ఉన్నాయని, మీ చేతి వృత్తులను మీ వ్యాపారములను దేవుడు వృద్ధిని కలుగు చేస్తూ మీ ఆశలు దేవుడు తీర్చేటట్లుగా దేవుడు కృప చూపుతున్నాడని నమ్ముతూ ఉన్నాను. తప్పక దేవుడు తన కార్యాన్ని తగిన కాలమందు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఈరోజు అనేది ఎంత విలువైనది. ఈ రోజును సంపాదించడానికి మనము ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు, లేకపోతే యోగ్యత అంతకంటే లేదు. దేవుని మహాకృపను బట్టే కదా ఈ ధనం అనేది చూడగలుగుతూ ఉన్నాం. మరి అట్లాగే నీ జీవితంలో కూడా ఆయన కృపను బట్టే దేవుడు తన కార్యాలను చేయబోతూ ఉన్నాడు. మరి ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభిస్తున్నారా? తప్పక ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఇయాలి అనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. నిజంగా ఒక అద్భుతమైన సాక్ష్యము సాదోకు సంతతి వారి గురించి మనకి స్పష్టంగా కనపడుతుంది. అసలు సాదోకు ఏ వంశపు సంబంధించిన వాడు అని మనం ఆలోచించినట్లయితే అహరోను వంశస్థుడు. సాదోకు యాజకుడు. సొలొమోను కాలములో సాదోకు యాజకుడిగా పనిచేసిన సందర్భం కనబడుతుంది. అంతకుముందు అబ్యాతారు ఉన్నట్లయితే సొలొమోను అబ్యాతారును తొలగించి సాదోకును మరి యాజకుడిగా అక్కడ పెట్టినట్లుగా మన వాక్య భాగాన్ని చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మంచి సాక్ష్యం ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉండాలి అని ఈ సాధుకు కుటుంబాన్ని గురించి మనకి కొన్ని విషయాలను ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మొదటిగా వారికి అప్పగించిన దానిని వారు కాపాడారు. చూసారా, దేవుడు ఏదైతే వారికి అప్పగించాడో దానిని కాపాడడంలో సఫలయ్యారు సాధుకు కుటుంబం. అవును ప్రియబిడ్డలారా, ప్రతిష్ఠించబడిన వారము అని పిలువబడుతున్నాము తప్ప ప్రతిష్ఠించబడిన వారంగా బ్రతుకుతున్నామా? ప్రతిష్ఠించబడడం అంటే ఆ పనికి తప్ప మరి దేనికి కూడా అది కేటాయించబడినట్టు కాదు. ప్రతి బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనకిచ్చింది కాపాడుకోగలుగుతున్నామా? ఉదాహరణకు రక్షణ విలువైనది, కానీ ఉచితంగా ఇవ్వబడింది. నిజంగా దాన్ని కాపాడుకునేటట్లుగా మన ఆత్మీయ జీవితం ఉంటుందా? ప్రార్థనా జీవితము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అదే ఆయుధము, అదే మన పోరాటం. అవునా? మరి దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా? పరిశుద్ధత కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా? దేవుడి చేత పిలువబడి ఆయన పిలుపులో ఉన్న నీవు నిజంగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా? సాధువుకు కుటుంబము దేవుడు తమకు ఇచ్చిన దానిని కాపాడుకోవడంలో సఫలమయ్యారు. ఈ వాక్యమైన ప్రియమైన, మొదటిగా నీ జీవితంలో దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో, దీన్ని ప్రేమించి ఏ కృపావరం ఇచ్చాడో, దీన్ని ప్రేమించి ఏ ఐశ్వర్యమునిచ్చాడో, నిన్ను ప్రేమించి ఏ ఘనతనిచ్చాడో, నిన్ను ప్రేమించి ఏ జ్ఞానమునిచ్చాడో, నిన్ను ప్రేమించి ఏ ఆధిక్యత, ఏ వనరులు, ఏ స్థాయినిచ్చాడో, ఏ స్థేరుడు ప్రేమించి రాణి అనే స్థానాన్ని ఇచ్చాడు. తగిన కాలమందు ఎస్తేరు స్పందించింది. స్పందించలేను అనుకుంది, కానీ స్పందించింది. ప్రియబిడ్డలారా, నిజమే, దేవుని సందులో ఎస్తేరు స్పందించబడింది కాబట్టి దేవుని కృప చొప్పున యోధా ప్రజలు, యోధా జనాంగం అంతా కాపాడబడింది, రక్షించబడింది. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, మొదట సాధుకు కుటుంబము దేవుడిచ్చిన దాన్ని కాపాడుకున్న కుటుంబం. రెండోది పరిశుద్ధత కలిగిన సంతతి, పరిశుద్ధత. ఇశ్రాయేలు అందరూ చెడిపోయారు.
మార్గాన్ని తప్పిపోయారు, అన్యదేవతల వైపు వెళ్ళిపోయారు, కొన్ని విషయాలలో వెనకబడిపోయారు మిగతా వాళ్ళు. కానీ ఈ సాధోకు కుటుంబం మాత్రము చాలా చక్కగా పరిశుద్ధతలో కొనసాగారు. ప్రియబిడ్డరా, మన ముందు చాలామంది పడిపోతుంటారండి. ఒకప్పుడు ప్రార్థనాపరులు అనబడేవారు పడిపోతారే, ఒకప్పుడు పరిశుద్ధులు అనేవారు పడిపోతారే, నిన్ను నడిపించిన వారి దారి తప్పిపోతారే, ఒకప్పుడు మంచి ఆత్మీయులు అని పిలువబడిన వారు, మంచి దర్శనాలు పిలువబడిన వారు, మంచి పిలుపుని అందుకున్నవారు, మంచి అభిషేకం కలిగిన వారు, నువ్వు చూస్తుండగానే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగి ఉండొచ్చు. కానీ ఈరోజు వారు పడిపరిస్తున్నారేమో, వారు దారి తప్పిపరిస్తున్నారేమో. అటువంటి వారిని చూచి కృంగిపోయి, లేకపోతే నీవు కూడా పర్వాలేదైన మనస్తత్వంతో సేవకుడు చెప్పిన మాట కంటే ఒక సీనియర్ విశ్వాసి చెప్పిన వాటికి కొన్నిసార్లు విలువనిస్తాం. సేవకుడు ఇది చెయ్యొద్దు అంటే ఇంకొక విశ్వాసి పర్వాలేదమ్మా అని అన్నారనుకో, అదే వైపు దృష్టి వెళ్తాం. ఎందుకు తెలుసా? నీకు చెయ్యాలని మనసు ఉంటుంది కాబట్టి, ఒక ఫ్లెక్సిబుల్కి నువ్వు అలవాటు పడ్డావు కాబట్టి అటువంటి వాటి మాటకి అవకాశం ఇస్తావు. ఖండించేదానికి వెళ్ళవు. ఖండించేదానికి వెళ్లకుండా న్యూట్రల్గా ఉండేదానికో, లేకపోతే ఫ్లెక్సిబుల్గా అంటే ఎటైనా చేయొచ్చు అన్న ఫ్లెక్సిబిలిటీ ఎక్కడుందో దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. అసలు మనసులో నీకు ఫ్లెక్సిబిలిటీ ఇష్టపడ్డావు కాబట్టి, మనసులో నీకు స్టాండర్డ్ లేదు కాబట్టి ఆ మాటలు ఎవరైతే చెప్తారో అటువైపు మొగ్గు చూపుతున్నాం. ఈ వాక్యం ప్రియబిడ్డరా, పరిశుద్ధతను వీరు కాపాడుకున్నారు. ఇంకా చివరిగా అందరూ విడిచిపెట్టేసినట్లుగా వీరు దేవుని విడిచిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టేశారు. ఆయా పరిస్థితులు బట్టి, ఆయా స్థితిగతులను బట్టి. కొంతమంది ఇతర తెగల వైపు, ఇతర గోత్రాల వైపు, అన్యుల వైపు వెళ్ళి చెడిపోయిన వారు, పాడైపోయిన వారు ఉన్నారు, విడిచిపెట్టేసిన వారు ఉన్నారు, దేవుని వాగ్దానాలు మర్చిపోయిన వారు ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలను వారు వెనువెంటనే మర్చిపోయిన వాక్యం ఉంది కదా. అయితే అలాంటి పరిస్థితుల్లో వీరు విడిచిపెట్టకుండా ఉన్నారంట. ఈ వాక్యం ప్రియబిడ్డారా, చాలామంది మానేసినట్లుగా వాక్యం చెప్తుంది. మీరు దినదినము కూడుకోవడం మానద్దు, ప్రార్థన చేయడం మానద్దు, దేవుని సన్నిధికి వెళ్ళడం మానద్దు, ప్రార్థన చేయడం మానద్దు, వాక్యం చదవడం మానవద్దు. కొందరు మానివేశారంట కూడుకోవడం, కొందరు మానివేశారంట ప్రార్థన చేయడం. ప్రియదేవుని బిడ్డలారా, విడిచిపెట్టవద్దు. కొందరు విడిచిపెట్టేశారు నీ కళ్ళ ముందే. వారు పిలిపిని విడిచిపెట్టేశారు, వారు రక్షణ విడిచిపెట్టేశారు, వారు పరిశుద్ధతను విడిచిపెట్టేశారు, వారు తీసుకున్న నిర్ణయాలు, వారు కొన్న అభిషేకాన్ని విడిచిపెట్టేశారు. వారి నిర్ణయాలు మార్పు వచ్చేసింది. ఈరోజు వారి నడవడలను మార్పు వచ్చేసింది. వారు విడిచిపెట్టినట్లుగా నువ్వు విడిచిపెట్టవద్దు. ప్రియబిడ్డలారా, ఇలాంటి సాధుకు కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మొదట దేవుని సన్నిధిలో వారికి అప్పగించిన దాన్ని కాపాడుకున్నారు. రెండవది పరిశుద్ధతను కాపాడుకున్నారు. మూడవది అందరూ విడిచిపెట్టినట్లుగా దేవుని సన్నిధిని వారు విడిచిపెట్టలేదు. అందుకే అంటున్నారు, వారు మాత్రమే నా పరిశుద్ధ స్థలంలో ఉంటారు, వారు మాత్రమే నా యాజకత్వంలో కొనసాగుతారు అని గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు సంతతి కోసం పలుకుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమించి మరో దినమిచ్చావు. ఈ దినమని బట్టి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఇది మా యొక్క శక్తి సామర్థ్యాలు, లేకపోతే మా యొక్క అయ్యా నాయన స్తోత్రాలు, ప్రత్యేకతలు, లేకపోతే మాకున్న మంచితనాన్ని బట్టి సంపాదించుకున్న దినం కాదు, నీ కృపను బట్టి ఇచ్చిన దినం. అయ్యా, ఈ దినమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉదయకాలం మీరు మాట్లాడిన మాట సాధువుకు సంతతి నిజమే ప్రభా. వారు తమకు అప్పగించిన దానిలో కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఇతరులు విడిచిపెట్టి పడిపోయినట్లుగా వారు పడిపోలేదయ్యా. ఆ కృప మాకు, మా కుటుంబాలకి దయచేయండి. మా కళ్ళ మంది అనేక మంది పడిపోతున్నారు. ప్రార్థనా పరులు సైతము భక్తిహీనులైపోతున్నారయ్యా. పిలుపుని మరిచిపోయి ఆయన వారి యొక్క ప్రభా పిలుపును, వారి యొక్క దర్శనాన్ని మర్చిపోయి నాయన వారి ప్రత్యేకతను విడిచిపెట్టేసి పడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పడిపోకుండా నిలబెట్టగలిగిన కృప తెచ్చండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, రోగులను మీరు ముట్టండి నాయన. ముఖ్యంగా అయ్యే గర్భాలకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భవాళ్ళతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆసుపత్రుల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దినచర్య అంతట్లోనూ మీరు తోడుగుండి నడిపించమని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకముగా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.